ఫోన్ ట్యాపింగ్ కేసులో దర్యాప్తు ముమ్మరం చేశారు అధికారులు. నిన్నటితో సస్పెండ్ అయిన అడిషనల్ ఎస్పీలు తిరుపతన్న, భుజంగరావు కస్టడీ ముగియటంతో చంచల్గూడ జైలుకు తరలించారు. ఇవాళ మాజీ డీసీపీ రాధాకిషన్ రావు కస్టడీపై ఉత్తర్వులు ఇవ్వనుంది నాంపల్లి కోర్టు. రాధాకిషన్ రావును కస్టడీలోకి తీసుకుని విచారిస్తే మరిన్ని విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. రాధాకిషన్ రావు రిమాండ్ రిపోర్టులో వేణుగోపాల్ పేరు ప్రస్తావించారు అధికారులు. ఎస్ఐబీలో ఓఎస్డీగా పనిచేసిన వేణుగోపాలరావు ఇవాళ విచారణకు రావాలని నోటీసులు ఇచ్చింది దర్యాప్తు బృందం. బంజారాహిల్స్ పిఎస్లో వేణుగోపాలరావును విచారించనుంది. తర్వాత ఆయన్ని అరెస్ట్ చేసే అవకాశం ఉంది. ఎస్ఐబీ మాజీ చీఫ్ ప్రభాకర్ రావు టీంలో కీలకంగా పనిచేశారు వేణుగోపాలరావు. వరంగల్ జిల్లా పర్వతగిరికి చెందిన వేణుగోపాలరావు రిటైర్డ్ కాగానే ఎస్ఐబీ ఓఎస్డీగా నియమించింది గత ప్రభుత్వం. ఎస్ఐబీలో అదనపు ఎస్పీగా పనిచేశారు వేణుగోపాలరావు. అంతకుముందు ఎల్బీనగర్ ఏసీపీగా రిటైర్ అయ్యారు. గతంలో ఆదాయానికి మించి అక్రమ ఆస్తులు కలిగి ఉన్నారని వేణుగోపాలరావుపై ఏసీబీ కేసు నమోదు చేసింది. దాంతో అరెస్ట్ అయి జైలుకు వెళ్లి సస్పెండ్ అయ్యారు వేణుగోపాలరావు. 7 ఏళ్ల పాటు ఎస్ఐబీలో పనిచేశారు వేణుగోపాలరావు. డీటెయిల్స్ రత్న అందిస్తారు. రత్న, ఫోన్ ట్యాపింగ్ కి సంబంధించి అప్డేట్స్ ఏంటి? యశోద, ఫోన్ ట్యాపింగ్ కేసులో పోలీసులు దర్యాప్తును వేగవంతం చేశారు. ఇప్పటికీ ఈ కేసులో 4 గత ఎస్ఐబీ మాజీ అధికారులను అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించడం జరిగింది. మొదట ప్రణీత్ రావును అరెస్ట్ చేసిన సందర్భంలోనే మిగతా అధికారుల పేర్లు ఆయన వెల్లడించడంతో ఆ తర్వాత ఇటు రాధాకిషన్ రావు, భుజంగరావు, తిరుపతన్న ఈ ముగ్గురిని కూడా అదుపులోకి తీసుకొని విచారించి అరెస్ట్ చేశారు. ప్రస్తుతం వీళ్ళంతా కూడా జ్యుడిషియల్ రిమాండ్లో ఉన్నారు. ఇక ఇవాళ ఈ యొక్క రాధాకిషన్ రావు కస్టడీ పిటిషన్కు సంబంధించి ఇటు నాంపల్లి కోర్టు తీర్పు ఇవ్వబోతోంది. ఉత్తర్వులు జారీ చేసినటువంటి అవకాశాలు ఉన్నాయి. దాదాపు 10 రోజుల పాటు కస్టడీకి ఇవ్వాలంటూ కూడా పోలీసులు కోరటం జరిగింది. కాబట్టి 10 రోజులు కస్టడీకి ఇస్తారా లేకపోతే ఎన్ని రోజులు కస్టడీకి ఇస్తారనేది కూడా మరికొద్ది సేపట్లోనే తెలియబోతుంది. మరోవైపు ప్రణీత్ రావు ఇప్పటికే బెయిల్ పిటిషన్ దాఖలు చేశాడు. బెయిల్ కావాలంటూ తెలియజేశాడు. కాబట్టి మరి ఈ బెయిల్ పిటిషన్కు సంబంధించి కూడా ఇవాళ తీర్పు వెలువడబోతోంది. ఇప్పటికే ఇటు ఆ బెయిల్ పిటిషన్కు సంబంధించి మరోవైపు పోలీసులు కౌంటర్ను దాఖలు చేయడం జరిగింది. అలాగే రాధాకిషన్ రావు కస్టడీ పిటిషన్కు సంబంధించి పోలీసులు కస్టడీ కోరడంతో ఆయన తరపున న్యాయవాదులు కూడా కౌంటర్ను దాఖలు చేశారు. సో నిన్న తీర్పుని రిజర్వ్ చేసి వాళ్ళ నాంపల్లి కోర్టు తీర్పును వెలువరించబోతోంది. సో మరికొద్ది సేపట్లోనే ఈ యొక్క తీర్పు రాబోతోంది. ఇక ఇప్పటికే రాధాకిషన్ రావు యొక్క రిమాండ్ రిపోర్ట్లో ఈ కాపీలో ముఖ్యంగా ఇటు వేణుగోపాలరావు అనే గత అడిషనల్ ఎస్పీ, మా ఎస్ఐబీలో పనిచేసిన అడిషనల్ ఎస్పీ పేరు ప్రస్తావనకు వచ్చింది. ఆయన కూడా ఇటు ఆ ప్రభాకర్ రావు టీంలో కీలకంగా ఉండి ఈ ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రముఖ పాత్ర పోషించాడు అంటూ ఆ రాధాకిషన్ రావు పోలీసులకు తెలియజేసిన విషయాన్ని రిమాండ్ రిపోర్ట్లో ప్రస్తావించారు. కాబట్టి ఇప్పటికే ఆ వేణుగోపాలరావుకు నోటీసులు జారీ చేయడం జరిగింది. నోటీసులు జారీ చేసి ఆయన విచారణకు రావాల్సిందిగా కోరారు. సో ఇవాళ ఆయన విచారణకు రాబోతున్నారు. అయితే మనకు తాజాగా అందుతున్నటువంటి సమాచారాన్ని బట్టి నిన్న రాత్రే వేణుగోపాలరావు ఇటు బంజారాహిల్స్ పిఎస్కు ఆయన తీసుకొచ్చేటటువంటి విషయాలు కూడా కొంత మనకు ప్రాథమిక సమాచారం తెలుస్తున్నాయి. ప్రస్తుతం ఆయన విచారిస్తున్నారనేటువంటి అనుమానాలు కూడా కలుగుతున్నాయి. ఎందుకంటే ఇవాళ ఉదయమే 8 గంటలకే ఇటు వెస్ట్ జోన్ డీసీపీ విజయ్ కుమార్, అలాగే జూబ్లీ హిల్స్ ఏసీపీ వెంకటగిరి ఇటు బంజారాహిల్స్ పిఎస్కు చేరుకోవడం జరిగింది. లోపల ఇటు ఎవరో ఒక అధికారిని విచారిస్తున్నటువంటి పరిస్థితులు మనకు పిఎస్ వద్ద కనిపిస్తున్నాయి. సో దీన్ని బట్టి వేణుగోపాలరావుని ఎప్పటికే తీసుకొచ్చారా అనేటువంటి అనుమానాలు అయితే కలుగుతున్నాయి. అయితే దీనికి సంబంధించి కొంత స్పష్టత అయితే రావాల్సినటువంటి అవసరం ఉంది. ఇక ఇప్పటికే రాధాకిషన్ రావుకు సంబంధించి ఆ కస్టడీ విచారణలో భాగంగా ఆయన్ను అనేక విషయాలు కూడా అడిగే అవకాశాలు ఉన్నాయి. మరి కస్టడీకి ఎన్ని రోజులు ఇస్తున్నది కొంత తెలియాల్సినటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి. ఇక వేణుగోపాలరావు గురించి మాట్లాడుకున్నట్లయితే వేణుగోపాలరావు గతంలో ఆయన ఎస్ఐగా 1989 బ్యాచ్కు సంబంధించి ఎస్ఐగా సెలెక్ట్ అయిన దగ్గర నుంచి చివరిగా ఆయన ఎల్బీనగర్ ఏసీపీగా పనిచేసినటువంటి సమయంలో ఆయన పదవీ కాలంలో ఉన్న ఆ సమయంలోనే అనేక అవినీతి మరకలు కూడా ఆయన చుట్టూ ఉన్నటువంటి పరిస్థితులే ఆ సమయంలో ఉన్నాయి. ఆయన పనిచేసినటువంటి సమయం ఇప్పుడు ఇన్స్పెక్టర్గా, డిఎస్పీగా పనిచేసినటువంటి సందర్భాల్లో లాకప్ డెత్తులు జరిగాయి. ఆ తర్వాత ఆయన అంటే అక్రమాస్తులు, అధిక మొత్తంలో ఆస్తులు కలిగి ఉన్నాడు. అక్రమ ఆస్తులు సంపాదించినటువంటి కేసులలో ఆయన సస్పెండ్ అయ్యాడు. ఆ సస్పెండ్ అయ్యి జైలుకు వెళ్ళడం జరిగింది. ఇట్లా అనేక పరిస్థితులు కూడా వేణుగోపాలరావు చుట్టూ తిరుగుతున్నాయి. ఇప్పుడు వేణుగోపాలరావు పాత్రకు సంబంధించి పోలీసులు పూర్తిగా ఆయన ఇన్వెస్టిగేషన్ చేసేందుకు కూడా సంసిద్ధమయ్యారు. ఎందుకంటే
ఎందుకంటే మొదటి నుంచి ప్రభాకర్ రావు టీంలో ఎవరైతే ఉంటారో ముఖ్యంగా మొత్తం ఒక సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వ్యక్తులే ఇందులో ఈ ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రముఖ పాత్ర పోషించారు అన్నటువంటి విషయాలు మొదటి నుంచి వెలుగులోకి వస్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి కాబట్టి ఇప్పుడు ఇటు భుజంగరావు తిరుపతన్న వీళ్లతో పాటు అడిషనల్ ఎస్పీగా పనిచేసిన వేణుగోపాలరావు యొక్క పాత్ర కూడా కీలకంగా ఉంది అనే విషయాన్ని రాధాకిషన్ రావు ఇప్పటికే ప్రస్తావించారు. సో ఇప్పుడు వేణుగోపాలరావుని విచారిస్తే ఈ ఫోన్ ట్యాపింగ్కు సంబంధించినటువంటి అనేక అంతర్గత విషయాలు బయటపడతాయన్నటువంటి వాస్తవాలను ఇటు పోలీసులు విచారించి బయటపెట్టే అవకాశాలు అయితే స్పష్టంగా కనిపిస్తున్నాయి. మరి ఇప్పటికే వేణుగోపాలరావుని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారా లేదా ఇవాళ మరికొద్దిసేపట్లో ఆయన తీసుకొచ్చే అవకాశాలు ఉన్నాయనే దానికి సంబంధించి అయితే కొంత స్పష్టత రావాల్సి ఉంది. ఇక నిన్న మనకు లేటెస్ట్గా అయినటువంటి సమాచారాన్ని బట్టి చూసినట్లయితే ఇప్పటికే ఈ హార్డ్ డిస్కుల వ్యవహారం మూసీలో ప్రణీత్ రావు ఎప్పుడైతే అటు డిసెంబర్ 3వ తారీఖున రిజల్ట్స్ రావడం జరిగిందో 4వ తారీఖున ఆయన హార్డ్ డిస్కులు మొత్తాన్ని ధ్వంసం చేసి మూసీ నదిలో పడేయటం, ఆ మూసీ నదిలో పడేసిన తర్వాత కొన్ని కట్టర్ల ద్వారా మిగతా హార్డ్ డిస్కులు మొత్తాన్ని కూడా ధ్వంసం చేయడం, ఈ విషయాలన్నీ కూడా వెలుగులోకి వచ్చాయి. వీటన్నిటికి సంబంధించి కొన్ని ఆనవాళ్లను కూడా పోలీసులు గుర్తించారు. ఈ ధ్వంసం అయిపోయినటువంటి హార్డ్ డిస్కులకు సంబంధించినటువంటి పీసెస్ను కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నటువంటి ఇన్ఫర్మేషన్ కూడా మనకు తాజాగా అందుతోంది. అలాగే ఆయన తగలబెట్టినటువంటి డాక్యుమెంట్స్కు సంబంధించినటువంటి కొన్ని ఆనవాళ్లను కూడా గుర్తించారు. అలాగే కట్టర్లు మిషన్ల ద్వారా ఏదైతే మొత్తం సిస్టమ్స్ మొత్తాన్ని ధ్వంసం చేశాడో ఇవి కాకుండా మిగతా సిస్టమ్స్ ఏవైతే ఉన్నాయో ఈ ఫోన్ ట్యాపింగ్కు ఉపయోగించినటువంటి ఆ సిస్టమ్స్, కొన్ని మానిటర్లు, సిపియూలు వీటన్నిటిని కూడా ప్రస్తుతానికి పోలీసులు స్వాధీనం చేసుకున్నట్లుగా కూడా తెలుస్తోంది. సో దీన్ని బట్టి కేసు మరింత వేగవంతంగా దర్యాప్తు ముందుకు వెళ్తున్నటువంటి విషయాలే మనకు తేటతెల్లం అవుతున్నాయి. ఇక మరోవైపు ఇప్పటికే ప్రభాకర్ రావు చుట్టూ ఈ కేసు అంతా తిరుగుతుంది కాబట్టి ఇప్పుడు ఆయన ఇప్పటికే విదేశాల్లో ఉన్నాడని తెలియజేస్తున్నప్పటికీ గత 2-3 రోజుల నుంచి ఆయనను త్వరలోనే ఇండియాకు రాబోతున్నటువంటి వార్తలు మొదటి ఒక 2-3 రోజుల నుంచి చక్కర్లు కొడుతున్నప్పటికీ కూడా ఆయన ఎప్పుడు వస్తాడు అనే విషయానికి సంబంధించి మాత్రం కొంత స్పష్టత రావాల్సినటువంటి అవసరం ఉంది. ఇక ఇప్పటికీ కూడా ఇవాళ లేదు రేపు ఆయన హైదరాబాద్లో అడుగుపెట్టే అవకాశాలు ఉన్నాయని తెలియజేస్తున్నారు. మరి ఇవాళ వస్తున్నాడా లేదా అనేది కూడా తెలియాల్సిన అవసరం ఉంది. మొత్తానికి ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రస్తుతం పోలీసులు దర్యాప్తును మరింత వేగవంతం చేశారు. ఇందులో ఇన్వాల్వ్ అయినటువంటి ప్రతి అధికారిని కూడా విచారించి వాళ్ళని అదుపులోకి తీసుకొని విచారించిన తర్వాత అవసరమైతే అరెస్ట్ చేసి ఈ కేసుకు సంబంధించి వాళ్ళ పాత్రల మీద పూర్తిగా దర్యాప్తు చేస్తున్నారు. వాళ్ళని అరెస్ట్ చేసి రిమాండ్లకు తరలిస్తున్నటువంటి ప్రాసెస్ అయితే కంటిన్యూ అవుతుంది. ఇక ఇవాళ వేణుగోపాలరావును విచారించబోతున్నారు. విచారించిన తర్వాత మరిన్ని విషయాలు ఈ యొక్క ఫోన్ ట్యాపింగ్ కేసుకు సంబంధించి బయటపడే అవకాశాలు ఉన్నాయి. మరోవైపు రాధాకిషన్ రావుకు సంబంధించినటువంటి ఈ యొక్క కస్టడీ పిటిషన్ పైన ఉత్తర్వులు జారీ అయ్యే అవకాశాలు మరికొద్దిసేపట్లోనే తెలియబోతున్నాయి. యశోద, థ్యాంక్ యూ రత్న.